వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్ షెఫ్. సో మన ఆర్ట్ సో సింపుల్గానే అంటే నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం పెద్ద చేస్తే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి తయారు చేసుకోవడానికి కూడా. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే చిన్న చిన్న హౌస్ వైఫ్స్ కూడా ఈజీగా చేసుకుని ప్లేట్ గార్నిష్ టైప్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కుకుంబర్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఎస్, డిటాక్సిఫికేషన్కి. ఫ్లవర్స్ చేసేసుకున్నాం. మేము ప్లేట్ ఆర్ట్ చేసేవాళ్ళం షెఫ్. ఓకే, ఈ ఎడిబుల్ కలర్స్తోని. ఓకే, అంటే ఈ బీట్రూట్ కూలీ కానీ, మన స్పినాచ్ కూలీ కానీ, లేకపోతే ప్యూరేస్ కానీ, వీటితో నేను ప్లేట్ ఆర్ట్స్ చేసేవాడిని అనమాట. ఓకే, అంటే ప్లేట్ మీద పెయింటింగ్. అవునవును. సో అది బేసికల్గా కూలీ మొత్తం సాస్ లాగా వాడతాము. ఆ సాస్ అనేది ప్లేట్ మీద ఆర్ట్లో ఫామ్లో ప్రజెంట్ చేస్తాము. దాంతోపాటు ఫుడ్ పెడతాము. సో నేను క్రూజ్లో ఉన్నప్పుడు ఒక చైనీస్ షెఫ్ దగ్గర నేర్చుకున్నా ఆ స్కిల్. సో మామూలుగా సుధాకర్ కూడా చేసే దాంట్లో కొంచెం జెల్లీ లోగోస్ కూడా చేసేవాళ్ళు కదా. దాని మీద కూడా మొత్తం ఆర్టిస్టిక్గా మొత్తం అంతా కనబడేది అక్కడ. ఆయన చేసేది మొత్తం ఆర్ట్ అంటే ఇది. సో ఇది చూస్తుంటే నాకు అంటే లైక్ దూరం నుండి చూస్తే ఇది ఒక ప్లేట్ ఆర్ట్ లాగా కనిపిస్తుంది. కలరింగ్తో చేసిన దానిలాగానే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, సో చెర్రీ టమాటోస్ అలాగే ఒక కీరా ఉంటే సరిపోతుంది ఇలాంటి ప్లేట్ గార్నిష్. ఇందాక మా షెఫ్ గారు చేసినట్టుగా ఏమైనా డిష్లు ఉన్నప్పుడు మనం ఈ సైడ్లో వాటిని అక్కడ ప్రజెంట్ చేసి వాటితో పాటు ఏదైనా సాసులు కానీ లేకపోతే ఇలాంటి ఏమైనా మనకు చట్నీస్ లాంటివి పెట్టుకుంటే వాటికి సైడ్లో చేసేసి దీన్ని ఇంకొంచెం కూడా హైలైట్ చేసుకుంటాం అన్నమాట. సింపుల్ ఆర్ట్ ఇది. చేసిన డిష్ని ఇంకొంచెం బాగా హైలైట్ చేయడం. ఓకే, ట్రై చేస్తూ ఉండండి.